నమస్తే. భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 20వ శ్లోకము. త్యక్త్వా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. సో భగవానుడు అర్జునుడికి అంటుకోకుండా కర్మలను చేయమని చెప్తున్నారు. సో అర్జునుడి థింకింగ్ కర్మలు వదిలి వెళ్ళిపోవడం కాదు, పాపమో పుణ్యమో వస్తుందని కర్మ చెయ్యాలి. బట్ ఏ విధంగా చేస్తే అది అంటుకోకుండా చేస్తారో చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? త్యక్త్వా కర్మఫలా సంగం. అర్జున, నువ్వు కర్మఫల సంఘాన్ని వదిలిపెట్టు, అంటే కర్మఫలంతో అటాచ్మెంట్ వదిలిపెట్టేసేయి. నిత్యతృప్తుడుగా ఉండు, అంటే ఏ వచ్చినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేయి. కర్మ యొక్క ఫలితము పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నువ్వు యాక్సెప్ట్ చేయి, దాంతో హ్యాపీగా ఉండు, కంటెంటెడ్ గా ఉండు, నిత్యతృప్తుడుగా ఉండు. నిరాశ్రయ అంటే దేని మీద కూడా డిపెండ్ అవ్వద్దు. నువ్వు నీకు హ్యాపీనెస్ కావాలంటే ఎక్స్టర్నల్ గా ఉంది అని అనుకోవద్దు. అంటే ఆ పర్టికులర్ పని జరిగితే నేను హ్యాపీగా ఉంటా, జరగకపోతే నేను హ్యాపీగా ఉంటా అనే ఆ డిపెండెన్స్ వద్దు. నువ్వు దేని మీద కూడా డిపెండెన్సీ వద్దు. నువ్వు హ్యాపీగా ఉండడానికి, కంటెంటెడ్ గా ఉండడానికి దేని మీద డిపెండ్ అయి ఉండద్దు అర్జున. నిరాశ్రయుడు అయి ఉండు. బీ హ్యాపీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నారు. నిత్యతృప్తో నిరాశ్రయ. ఎందుకంటే బయట దాని మీద డిపెండ్ అయితే ఇది మనం నెత్తినేసుకుంటాం. అదే మనం దేని మీద డిపెండ్ అయ్యకుండా నేను సెల్ఫ్ గా కంటెంటెడ్ గా ఉన్నాను అనుకున్నప్పుడు మనం వీఆర్ ఆల్వేస్ హ్యాపీ. అలా ఉండమని చెప్తున్నారు భగవంతుడు. సో నువ్వు హ్యాపీగా ఉండడానికి దేని మీద డిపెండ్ అవ్వద్దు, దాని రిజల్ట్ మీద అసలు డిపెండ్ అవ్వద్దు అని చెప్తున్నాడు. చెప్పి కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. సో ఎవరైతే ఈ విధంగా యాటిట్యూడ్ తో పని చేస్తారో, ఈ విధమైన యాటిట్యూడ్ తో కర్మణ్యభిప్రవృత్తోపి, వాళ్ళు కంప్లీట్ గా పనిలో నిమగ్నమై పనులు చేస్తున్నా సరే నైవ కించిత్ కరోతి సహా, వాళ్ళు కొంచెం కూడా ఆ పనులకు అంటుకోరు అర్జున. సో ఈ యాటిట్యూడ్ తో నువ్వు కర్మ చేయడం అలవాటు చేసుకో. నువ్వు ఆ విధంగా కర్మ చేసినప్పుడు అంటుకోవు దానికి అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.